లక్కీ భాస్కర్ ఓటీటీ స్ట్రీమింగ్ అప్పటి నుండే. దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీతారాం సినిమాతో టాలీవుడ్లో చెరిగిపోని ముద్ర వేశాడు. అయితే తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వం, దుల్కర్ సల్మాన్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్తో వచ్చిన లక్కీ భాస్కర్ అక్టోబర్ 31న విడుదలైన సంగతి అందరికీ తెలిసినదే. ఈ లక్కీ భాస్కర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించి కలెక్షన్లు కొల్లగొట్టింది. తమిళ్, మలయాళ భాషల్లో భారీ వసూళ్లు సాధించింది. అంతేకాదు తాజాగా లక్కీ భాస్కర్ సినిమాతో మొదటిసారి 100 కోట్ల క్లబ్లో చేరాడు దుల్కర్ సల్మాన్. ఇప్పటికీ కూడా థియేటర్లలో మంచి కలెక్షన్లతో రన్ అవుతుంది. అయితే ప్రస్తుతం లక్కీ భాస్కర్ ఓటీటీ రిలీజ్కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓటీటీ హక్కుల కొరకు 30 కోట్లకు పైగానే డీల్ జరిగినట్లు తెలుస్తుంది. డీల్ ప్రకారం నెల రోజుల తర్వాతనే లక్కీ భాస్కర్ సినిమాను స్ట్రీమింగ్కు తీసుకురావాలన్నట్లు తెలుస్తుంది. అయితే దీని ప్రకారం ఈ సినిమా నవంబర్ 30న లేదా ఆ తర్వాత తేదీల్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.